చేతపట్టుకొని ప్రభుని గణపరుద్దాం. ఎస్, ప్రభువానికి స్తోత్రములు, కరుణామయుడానికి స్తోత్రములు. ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ఇంతవరకు అనేక విషయాల్లో ప్రభువు మనకు సహాయం చేశాడు, ముందు కూడా చేస్తాడు. సదాకాలం మనతో ఉండే దేవుడు ఆయనే కదా. ఎవరి ప్రేమలు దూరం అయిపోయినా యేసయ్య ప్రేమ ఏ దినం కూడా దూరం కానేరదు. ఆ ప్రేమ గల దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఆయన మాటలు వినే కృప ప్రభు మనకిచ్చాడు. దేవుని స్తుతిస్తాం. ఎస్, పాదరేణువునై నన్నుండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. గొప్ప దేవుడు, ఈ నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. గత మాసాలన్నీ నీ కృపలో మమ్మల్ని దాచి కీడు, అపాయము, గండాంతరము, దుర్మార్గుల శక్తుల నుండి, అపవాది శక్తుల నుండి, రోగపు శక్తుల నుండి, పాపపు ఉచ్చుల నుండి తప్పించి తిరిగి నీ ప్రియ బిడ్డలతో ఆనందించే భాగ్యం మాకిచ్చారు. ఇదిగో నాయన, తిరిగి మీ వాక్యములోనికి, మీ వాక్యముతో మమ్మల్ని మాట్లాడండి. మా జీవితాలను సరిచేయండి. ఎన్ని పర్యాయాలు మీ వాక్యం విన్నను అది మాకు తక్కువే. మీ వాక్యములో ఉన్న శక్తిని మేము ఆర్జించుకొని ఎల్లప్పుడూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మీ వాక్యం కొరకు ఆశ కలిగి జీవించే కృపనేయండి. మీకే ఘనత ప్రభావములు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరలా ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరందరూ బాగున్నారా? సంతోషము. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 2 వర్స్ 1 and 2 చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దినములైన తరువాత పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చాడు. యేసుప్రభు వారు ఈ లోకములో శరీరధారిగా వచ్చినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. చాలా అద్భుతాలు చేశాడు. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యములను గ్రంథములు లేక పుస్తకములు రాసి వాటిని కనుక ఈ భూమి మీద పరిస్తే భూమి కూడా సరిపడదంట ఆ పుస్తకాలకు. దేవుడు అటువంటి అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన మరలా కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూము అనేది యేసుప్రభు వారికి నివాస స్థలముగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అనగా, ఈ హూము, నహూము, కపెర్నహూము, దాన్ని నహూము అని కూడా చెప్పుకోవచ్చు. దాని విషయం మనము చరిత్ర చూసినప్పుడు ఈ కపెర్నహూము అనేది గలిలే సముద్రమునకు వాయువ్య దిక్కుగా ఉన్నది. ఇది ఒక చిన్న పట్టణము. ఈ పట్టణము చాలా ముఖ్యమైనది అని యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర గురించి మనకు తెలుస్తుంది. క్రీస్తు యేసును నజరేతు వారు తిరస్కరించినందున ఆయన కపెర్నహూముకు వచ్చి దాన్ని తన నివాస స్థలముగా చేసుకున్నాడు.
క్రీస్తుకు ఇది సొంత ఊరు. ఇక్కడ యేసుప్రభు వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఇది కపెర్నహూముకు అని సాధారణముగా ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఒక రెజిమెంట్ కూడా రోమా ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఈ కపెర్నహూము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఊరు, చిన్న పట్టణము. అయితే ఒక అద్భుతం చేశాడు ఇక్కడ యేసుప్రభు వారు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎక్కువ అద్భుతాలు ఆ కపెర్నహూములోనే చాలా చేశాడు యేసుప్రభు వారు. అది ఆయనకు గృహముగా మార్చుకున్నాడు. ఆయన కొన్ని దినములైన తర్వాత మరలా కపెర్నహూముకు వచ్చాడు. అంటే ఇంతవరకు ఎక్కడికి పోయినాడు అనేది ప్రశ్న మనకు రావాలి. అప్పుడే మనకు పాఠం కాస్త అర్థమవుతుంది. ఆ మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, అనగా 40వ వచనంలో, ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుటకు మోకాళ్ళు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను చెప్తే యేసుప్రభు వారు కనికరించి ముట్టి స్వస్థపరిచాడు, బాగు చేశాడు. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయనతో అంటాడు, నువ్వు ఎవరితోనూ ఏమి చెప్పొద్దు, జాగ్రత్త అన్నాడు. ఎవరికి చెప్పాడు? కుష్ఠరోగి చెప్పాడు. అయితే తట్టుకోలేడు కదా ఈ మనిషి, కుష్ఠరోగం పోయింది కదా, ఊరుకోలేడు కదా. అయితే దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడో మనకు తెలియదు, నువ్వు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అయితే ఒక శాస్త్రం చెప్పాడు. ఆ శాస్త్రం ఏంటి అనగా, నువ్వు వెళ్ళి ఇప్పుడు నీ కుష్ఠరోగ దేహం బాగైపోయింది గనక, నువ్వు శుద్ధుడవయ్యావు గనక, ఇప్పుడు నీకు ఆ చీము ఆ రక్తము లేదు గనక, అప్పుడు నీకు చీము రక్తం ఉన్నప్పుడు ఈగలన్నీ నీ దగ్గరనే ఉన్నాయి, దుర్వాసన నీ దగ్గర ఉండేది, నీ దగ్గరికి ఎవరు వచ్చేవారు కూడా లేదు, చివరికి నీ భార్య కూడా నువ్వు అసహ్యమైపోయావు. ఎందుకనగా నీకు కుష్ఠరోగం ఉంది. అందువల్ల నువ్వు ఏం చేయాలనగా, నువ్వు చేయవలసిన పని ఏంటనగా, నీ గురించి నువ్వు ఏం చెప్పుకోవద్దు సుమి, అంటే జాగ్రత్త, చెప్పొద్దు. కానీ నీవు వెళ్ళి నీ దేహాన్ని దైవజనునికి చూపి, యాజకునికి చూపించు. అక్కడికి వెళ్ళి నీకు దేవుడు బాగు చేశాడు కనుక ఏం చేయాలి తెలుసా, కానుకలు సమర్పించుమని చెప్పాడా? చదివారు మీరు, చదవండి ఆ మాట. తర్వాత ఏంటి, కానుకలు సమర్పించిన తర్వాత, అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుచు, 45 వచనం, వెళ్ళి ప్రకటించు ఈ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించను గనుక ఆయన పట్టణములో బహిరంగంగా ప్రవేశించలేక అరణ్యానికి పోయిండు. వద్దన్న పని చేస్తే యేసయ్యకు రెస్ట్ లేకుండా చేస్తారు వీళ్ళు. యేసయ్య ఏమన్నాడు? ఎవరికి చెప్పొద్దన్నాడా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈయన వెళ్ళి నేను బాగైనానో అందరికీ చెప్తున్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? వద్దన్నాడు. ఈ దినాల్లో చాలామంది ఈ అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. నేను ఇన్ను బాగు చేశాను, నేను ఆయన్ను బాగు చేశాను, ఆమె నేను ఏం చేయలేదు, దేవుడే చేశాడు. ఒక సాధనముగా మనను వాడుకున్నాడు అంతే. అంతేగాని నేను చేశాను ఈ దినాలలో ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రభువారి నామమును వీరు బహిరంగంగా చాలామంది భక్తులు అవమానం చేస్తున్నారు. అరటి పండు తింటే గర్భం వస్తుందని, ఆపిల్ పండు తింటే గర్భం వస్తుందని, చేతిగుడ్డ నువ్వు జోబులో పెట్టుకుంటే నువ్వు బాగైపోతావని, నూనె పూసుకుంటే నువ్వు బాగైపోతావని, ఈ విధంగా ఒక వ్యాపారం చేశారు దీన్ని. దేవుని యొక్క వాక్యము వ్యాపారంతో కూడింది కాదు, ఇది వాక్య సత్యం. మీరు కూడా ఎవరే కానీ ఇటువంటి దాంట్లో మీరు పడొద్దండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని గౌరవిస్తున్నాడు. ఈ దేహము దేవుంది కనుక దేవునికి తెలియకుండా ఏమి కూడా రాదు. నీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తాడు తప్పకుండా. ఆయన ప్రార్థన చేయమన్నాడు, సంఘ పెద్దలను పిలిపించుకొని మీరు ప్రార్థన చేసుకోమన్నాడు. ఈ దేహాన్ని గురించి మీరు ఎక్కువగా చింత చేయాల్సిన పని లేదు. ఈ దేహము దేవుని వల్ల కలిగింది కనుక దేవుడు తన యొక్క రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి స్వస్థత నీకు శీఘ్రముగా అనుగ్రహిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వైద్యులకు కూడా జ్ఞానం ఇస్తాడు యేసు ప్రభువారు. ఈ దినాలలో యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ దినాలు ఎంతోమంది దేవుని నామాన్ని అవమానం చేస్తున్నారు. దేవుని వాక్యము నిన్ను బాగు చేస్తుంది, దేవుని మాటలు నిన్ను బాగు చేస్తాయి. దేవుడు వైద్యులకు జ్ఞానం ఇచ్చాడు. ఈ దినాల్లో అన్యులతో మన ప్రియులు మాట్లాడించుకుంటే అవకాశం ఇచ్చారు. ఏమయ్యా భక్తులారా, మీరు కరోనాలో ఎక్కడికి వెళ్ళారు? లక్షల మంది వెళ్ళిపోయారు కదా, ఆ దినమును వచ్చి ఓపిడి దగ్గరకు కూర్చోకూడదా అని ప్రశ్న వేసినప్పుడు ఏ దైవజనుడు నోరు తెరవలేకపోతున్నాడు.
దేవుడు చాలా గొప్పవాడు. యేసయ్య అన్నాడు, నువ్వు ఎవరికి చెప్పొద్దురా అన్నాడు. అన్నాడా లేదా? నువ్వు ఎవరికి చెప్పొద్దంటే ఇటు చెప్పాడు. చెప్తే యేసు ప్రభువు ఇంట్లో లేకుండా అరణ్యానికి పోయాడు. నీ నుండి నా నుండి ఆయన ఉండవలసిన స్థలంలో ఉండలేకపోతున్నాడు. కానీ ఈ స్వస్థతల కొరకు ప్రజలు అరణ్యానికి కూడా వెళ్ళిపోయారు. వాక్యం వినటానికి రారు వీరు, అరణ్యానికి వెళ్ళిపోయారు. దేని కొరకు? స్వస్థతల కొరకు. పట్టణాల్లో నుంచి పల్లెటూరుకి వెళ్ళారు, పల్లెటూరు నుంచి అరణ్యానికి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మీకు మాయా మాటలు చెప్పి మీకు చిలక ప్రశ్నలు సోది చెప్పే వారి దగ్గరికి మీరు వెళ్ళొద్దు. మీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, మన భవిష్యత్తు అనాది కాలములోనే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో రాశాడు. నీ చరిత్ర, నా చరిత్ర, మనందరి చరిత్ర రాశాడు. నువ్వు ప్రభువుకు ఇష్టడుగా జీవిస్తే సకాలములో దేవుడు నీకు వర్షాలు కుమ్మరిస్తాడు. సకాలములో నీ పంట నీ ఇంటికి వస్తుంది. సకాలములో నీ పిల్లలకు సరైన విధంగా పెళ్ళిళ్ళు అవుతాయి. సకాలములో నీ కుటుంబంలో నువ్వు కట్టబడతావు. నీ దేవుడిని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా ఆలకించి విని నడుచుకున్నట్లయితే నీకు అన్ని ఆశీర్వాదాలు దూరంగా పోయేని నీ దగ్గరికి తెస్తాడు. నువ్వు దేవుడిని యెహోవా మాట సరిగా వినకపోతే భయంకరమైన పరిస్థితి. సరే, వ్యాధులు వస్తాయి, వాతావరణంలో వస్తాయి, తిండి వలన వస్తాయి, పరిస్థితుల వలన వస్తాయి. దాని గురించి మీరు చింత చేయొద్దు. స్వస్థపరిచే యెహోవా మనకు పరమ వైద్యుడిగా మన ప్రక్కనే ఆయన చెతస్కోప్ పట్టుకొని ఉన్నాడు. నిన్ను బాగు చేస్తాడు, నన్ను బాగు చేస్తాడు, మనందరినీ బాగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. సరే, ఇప్పుడు మరలా ఆయన అరణ్యములో నుండి కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూములో యేసు ప్రభు వారికి ఇండ్లు ఉంది. ఆమెన్. అక్కడ అనేకమైన స్వస్థతలు చేశాడు. ఇక జనులు మళ్ళా అక్కడికి వచ్చారు. ఆయన వాక్యము బోధిస్తున్నాడు. మరలా చదువుకుందామా? చదువమాట రెండో మాట, రెండవ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా ఏం బోధిస్తున్నాడు? వాక్యం కొరకు ఆశ కలగండి. మీరు దేని కొరకు ఆశపడొద్దండి. మీ కుటుంబాలలో అద్భుతమైన కార్యములు చవి చూడాలి అంటే వాక్కు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి. ఆయన వాక్యం ఎటువంటిది అంటే 4వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. 4:32 మార్కు సువార్త 4:32. విత్తబడిన తరువాత అది మొలిచి, అమ్మా అది కాదు, లూకా సువార్త, లూకా 4:32, లూకా సువార్త 4వ అధ్యాయం 32 వచనం. ఎస్, లూకా సువార్త 4వ అధ్యాయం 32వ వచనం చదువుకుందామా? ఆయన వాక్యము అధికారముతో కూడినది. ఆయనకు వాక్యము అధికారముతో కూడింది. ఏమండి? ఆయన వాక్యం ఎటువంటిదండి? అధికారం. అంటే ఆయన వాక్కులో అధికారం ఉంటుందంట. అంటే అధికారము అనేది అది దండము దుడ్డుకర్రతో సమానం. అందువలన ఒక ఆఫీసర్ దగ్గర ఒక కర్ర ఉంటుంది, దుడ్డు కర్ర. ఆ శక్తి ఉంటుంది. ఒక మంచి అనగా అదాలత్ కనుక కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన యువర్ హానర్ అని అక్కడ కొడుతుంటాడు. అక్కడ చెప్తాడు, అధికారం ఉంటుంది ఆయనకు. ఆయన ఏం చెప్తే ఆయన చెప్తున్న మాటలు వెంటనే టైప్ అవుతుంటాయి. ఆయన నోటి నుండి వచ్చే మాటలు అక్కడ టైప్ అవుతూ ఉంటాయి. అక్కడ ఏ విషయాలు మాట్లాడడానికి ఉండదు. దేవుని యొక్క వాక్యము అధికారముతో కూడింది, చట్టముతో కూడింది, శాసనముతో కూడింది. ఆ వాక్యములో ఉన్న శక్తి ప్రపంచములో ఎక్కడ కూడా లేదు. ఆమెన్. ఆయన వాక్కుతోని ఈ ప్రపంచాన్ని చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 1:14 చదువుకుందాం. 1:14లో మనం చూసినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను. ఇప్పుడు ఈ వాక్యము మన దగ్గర ఉంది, మన నోట ఉంది. ఇప్పుడు వాక్యాన్ని మనం చేతపట్టుకున్నాం, మన హృదయంలో దాచుకున్నాం, రాత్రికాలంలో నెమరు వేస్తున్నాం. దేన్ని నెమరేస్తున్నాం అనగా దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమెన్. క్రైస్తవుల హృదయము దేవుని యొక్క ఆలయము. ఏ బిడ్డైతే ప్రభువుని తెలుసుకున్నాడో వారి హృదయం దేవుని ఆలయము. వారు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వారికి శక్తి వస్తుంది, బలం వస్తుంది. నువ్వు ఏది ఆలోచన చేసినా కానీ నీకు శక్తి బలము రాదు.
ఒక అమ్మాయిని గురించి అబ్బాయిని గురించి నువ్వు ధ్యానిస్తే నీ శక్తి నిశక్తి అవుతుంది. ఒక దినమున నీకు కష్టాలు వస్తాయి. ఆరంభములో నీ ప్రేమ చాలా మృదు మధురంగా ఉండొచ్చు, కానీ దాని ముగింపులో మాత్రము అది చేదు అనుభవాన్ని నీకు చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వింటున్నప్పుడు యేసుప్రభు వారి ఇంట అనేక మంది ఆ యొక్క వాక్యుల దగ్గర కూడా అనేక మంది ఉన్నారట. అప్పుడు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు అనగా 2వ వచనం 2వ భాగంలో అనగా మార్క్స్ వార్త 2వ అధ్యాయం, ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చూశారా దేవుని బిడ్డలారా, ఇంతకుముందు కూడా ఈ మాటలు నేను మీకు తెలిపాను. కొందరు ఎవరో ఒక వ్యక్తిని బాగు చేయాలని అనుకున్నారు. ఒక వ్యక్తిని బాగు చేయాలంటే వారు బాగుపడి ఉండాలి మొదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే బాగుపడతారో ఇతరులకు వారు బాగు చేయటానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు మంచివాడివైతే ఇంకా నలుగురి మంచివారిగా మంచి దారిలో వారిని నడిపించాలని నువ్వు ఆలోచన చేస్తావు. ఒకవేళ నువ్వు చెడ్డవానివైతే నీళ్ళండు విత్తనాలన్నీ వచ్చేవన్నీ కూడా ఆ చెడ్డ విత్తనాలే వస్తాయి. అప్పుడు ఆ చెడ్డ విత్తనాలు నాటితే అది సెట్ అవుతుంది, బాగా కాయలు కాస్తుంది. కాయలు కాస్తే ఆ పండ్లన్నీ కూడా చెడ్డకాయలే ఉంటాయి, చెడ్డ పండ్లే ఉంటాయి. నీలో ఉన్నటువంటి బీజము గనక మంచిది గనైతే ఇంకా నలుగురిని నువ్వు బాగు చేస్తావు. ఆమెన్. మీ నుండి యేసుప్రభు వారు ఏం ఆశిస్తున్నాడంటే చెడిపోయిన వ్యక్తులను మీరు బాగు చేయండి. వారిని బాగు చేస్తూ మీరు చెడిపోవద్దండి. ఏమర్థమైంది మీకు? ఇప్పుడు చాలామంది వాళ్ళని ఎవరిని బాగు చేయనిపోయి ఈయన చెడిపోయిందంట. అదేందండి? అవును, వింటుంటాం మనం వార్తలలో. ఆయన భలే మంచి సార్ ఆయన ఆయన భలే వాక్యం చెప్తారు సార్ భలే పాటలు పాడతారు సార్ భలే వాయిద్యాలు. ఆయన బాగు చేస్తూ ఈయన చెడిపోయాడు. ఇటువంటి చరిత్రలు మనము వినకూడదు. అటువంటి వారు లేకుండా ఉండాలి. నువ్వు బాగుపడితే నువ్వు ఏ స్థలములో ఉన్నావో ఏ రంగంలో ఉన్నావో బాగుపడటానికి, ఇతరులు బాగుపడటానికి, నువ్వు ఇతరులు బాగు చేయటానికి ఎప్పుడు కూడా నీ ఆలోచన ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు వారు వాక్యం చెప్తున్నాడు. జనులు తండోపతండాలకు వచ్చారు. ఒక పక్షవాయువు గల వ్యక్తిని 4 మోసుకొని వచ్చారు. యేసుప్రభు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకొని పోవాలి. ఇతని మంచం మీదలో ఉన్నాడు, బెడ్ కూడా ఉంది, తీసుకుని పోయేటోడు ఎవరు. పక్షవాయువు గల వ్యక్తిని నువ్వు ముందుకు పోరా అంటే కూడా ముందుకు పోలేడు. ఎందుకంటే ఇది నరముల వలన వచ్చే బలహీనత, జబ్బు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారణ చేస్తారు. మరి ఈ నరముల బలహీనత అయినప్పుడు శరీర వ్యాయాములు ఈయన చెప్పినట్టు అయ్యనవు. ఈ చెయ్యి పైకెత్తమంటే కింద పడిపోద్ది, చెయ్యి పైకెత్తమంటే కింద పడిపోద్ది, ఈ కాలు పైకెత్తమంటే ఎత్తుండ సరట్లే ఇది పైకి రాదు. మాట్లాడితే తొందరలు మాట్లాడుకుంటాడు, నాలుగు పక్క పోయి ఉంటుంది, అర్థం కాదు. వీళ్ళందరూ కూడా ఇటువంటి వారు కొన్ని కారణాలు ఉన్నాయి. అధిక టెన్షన్ వలన, లేక ఎక్కువ పనుల వల్ల, లేక చెడు అలవాట్ల వలన, వ్యసనాల వల్ల అనేక కారణాలు ఉన్నాయి, ఒకటే కారణం కాదు. అందువలన ఒకవేళ నీకు ఏ జనంతరము లేక ఏదైనా పరిస్థితులు వస్తే రావు చెప్పదని కాదు, అయితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చెడు సహవాసం వలన, చెడు వ్యసనాల వలన ఇటువంటి వ్యాధిని నువ్వు తెచ్చుకోకూడదు. దేవుని బిడ్డలారా, ప్రభువు మనలతో మాట్లాడుతున్నాడు. ఒక 4 వ్యక్తులు ఏం చేశారు, లోపలికి వెళ్ళటానికి కుదరక చూశారు, ఆవాళ్ళు ఇవ్వాలో చూశారు. వాళ్ళకేమో ఒకటి అర్థమైంది. ఏమర్థమైందో తెలియదు. ఏమి, యేసుప్రభు వారి ఇల్లు మనలాంటి రూపు వేసుకున్న ఇల్లు కాదు, మనలాంటి చర్చి పెద్ద ఇల్లు అన్నట్టు కాదు. ఆయన పెంకుటి ఇంట్లో ఉన్నాడు. అమ్మా, ఎంత ప్రేమగల దేవుడు. ఇప్పుడు పెంకుటిండ్లే లేవు, అందరికీ మంచి ఇండ్లు వచ్చాయి. దేవుని స్తుతిద్దాం, సభలు కొడదామా? ఈ దినాల్లో అందరికీ బోధగడ్డుతో లేక సొప్పతో లేక డాబాలు గట్టినే లేవు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఈడ వాక్యం వింటుంటే ఈ 4 చూడండి, ఇది చేసినటువంటి మాట 4వ వచనంలో, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎదుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పై ఇంటి కప్పు విప్పి. అబ్బా, ఇది పెద్ద కథ. ఏమప్పా, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు లూకాసు వార్త 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. లూకాసు వార్త 5:19 ఒకసారి చదవండి. మత్తయి, మార్కు, లూకు వీళ్ళందరూ బాగా రాశారు ఈ మాటలు.
5:19 చదువుతారా? ఓకే. జనులు గుంపు కూడి ఉండుట నందున జనులు గుంపు కూడి ఉండుట వలన వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు ఇప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఎవరు దించారు? ఒక మంచాన్ని ఆ నుంచి దించాలంటే మామూలు మాటల? ఎంత టెక్నికల్ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మంచానికి 4 కాళ్ళు ఉంటాయి, అంటే 4 స్తంభాలు ఉంటాయి కదా, కాళ్ళు అంటారు దాన్ని. ఆ 4 తాళ్ళు కట్టారు. వీళ్ళకున్నటువంటి జ్ఞానము ఒకటే కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్ అంటే వీడు యేసు ప్రభు దగ్గరికి పోవాలంతే. ఆమెన్. మీరు బాగుపడాలంటే బాబు నీకు పారాలిసిస్ వచ్చి యేసు ప్రభు వారికి కాడికి రావాలని అనుకోకాకండి. ఏమ్మా, నీకు పక్షవాసం వచ్చిన తర్వాత యేసుప్రభు కాడికి పోవాలని అనుకోవద్దండి. బాగున్నప్పుడే యేసు దగ్గరికి రండి. మీరు యేసుప్రభు వారికి దగ్గరికి ఎందుకు రాలేదంటే మీరు బయట బాగా తిడతారు, కానీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేళ్ళకి మీకు పక్షవాతం వస్తుంది. ఈ కాళ్ళు ఎత్తమంటే రావు, ఈ చేతులు చేయమంటే చేవు, ఈ బైబిల్ ఏంటి పక్షవాతం. అందువల్ల ఈ 4 మారు మనసు పొందిన వారు ఎటువంటి వారు మనకు తెలుసు, కానీ ఇతను బాగు చేయాల. వీళ్ళు మెల్లగా ఎనికి నుంచి ఒకడికి పైకెక్కి ఈయన్ని తాళ్ళతో పట్టుకొని పైకి తీసుకొని ఆ పెంకులు టొక్కు ఆ పెంకులు తీసేశారు. మట్టితో కట్టిన పెంకులు తీసేశారు. ఈ పెంకులు తీస్తున్నప్పుడు చర్చిలో శబ్దం వస్తుందా రాదా? ఇప్పుడు ఆడ అమ్ముకుంటూ పోయేటప్పుడే మనకు శబ్దం వచ్చిందా లేదా? ఇప్పుడు పైన ఉన్నటువంటి నెత్తిన తీస్తుంటే కొందరు ఇప్పుడు యేసుప్రభు వారు వాక్యం చెప్తున్నాడు, జనమంతా అక్కడ ఉన్నారు, నెత్తిన ఏం చేశారు, వాళ్ళు రంధ్రం చేశారు. ఎలా చేశారు? ఈ 4 మొదట మెల్లమెల్లగా తీశారో గట్టికి తీశారో మనకు తెలియదు, కానీ ఇక్కడున్న జనాభా విషయం ఏంటంటే వీరు వాక్యం వింటున్నారు కనుక అవన్నీ పట్టించుకోలేదు వాళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవన్నీ పట్టించుకోలేదు. ఇది ఏమైనా కానీ యేసుప్రభు వారు మమ్మల్ని తిట్టని కొట్టని ఏమైనా చేయని ఈ వ్యక్తిని మాత్రము యేసు దగ్గరికి తీసుకుపోవాలి. మంచం మీద మంచి అవకాశం దొరికింది ఈయన కట్టేయటానికి. హల్లెలూయా. ఇప్పుడు ముందల్ని మనిషి ఇట్లా మంచం ఇట్లా అన్నప్పుడు ఇటు దొరికి ఎందుకంటే ఇది పట్టు లేదు, అందువల్ల ఇతను మంచాన్ని కట్టేసింటారు కూడా ఈ మనుషులు. అందువలన నీ పిల్లలను కట్టేసి తీసుకొని రండి ఇక్కడికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం పర్లేదు, మేము భయిస్తాం, నువ్వు టీవీ దగ్గర బాగా అది చూస్తుండ్రు అని చెప్పగాకండి. కొందరు ఇళ్లలో పాస్టర్ తల్లిదండ్రులు చర్చికి వెళ్తారు, కానీ పిల్లలు మాత్రం టీవీ దగ్గర కూర్చుంటారు. ఆదివారం వచ్చింది క్రికెట్ ఆడటానికి వెళ్తారు. పోమమ్మీ నీది పెద్ద కథ అయిపోయింది, ఆదివారం మేము ఆడుకోలేవద్దని పిల్లలందరూ యవనస్తులు వెళ్ళిపోతుంటారు. దేవుడు జాగ్రత్త, మిమ్మల్ని పక్షవాయంతో చర్చికి వచ్చేది నాకు ఇష్టం లేదు. బాగున్నప్పుడే రండి. హల్లెలూయా. ఈ బైబిల్లో మీరు చదవండి. అది తీసుకుని వచ్చారు. వాళ్ళ గురి కూడా చాలా బాగుందండి. వారి నలుగురికి 4 అనే అక్షరము 4 దిక్కులకు సాదృశ్యం. 4 దిక్కులకు సాదృశ్యం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. వీరి యొక్క మనసు అంటనగా ఒకరిని బాగు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మీ నుండి యేసు ప్రభు వారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మీరు చచ్చిపోక ముందు ఒక 4 రక్షించండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీరు వెళ్తూ పరలోకానికి ఒక్కరినైనా తీసుకొని పండి. ప్రభా ఇది ఈయనే నేను తీసుకుని వచ్చినాను ప్రభా, ఈయననే ప్రభా అని చెప్పండి. ఒక గుడ్ నాకు తెలుసు మంచోడు విరాను అని అంటాడు యేసయ్య. ఒక 10 మందిని నువ్వు యేసయ్య దగ్గర తెచ్చినావు అనుకో, యేసయ్య ఎంత సంతోషపడతాడు. నువ్వు జీవితకాలం అంతా ప్రభు కొరకు జీవిస్తే ఆయన యొక్క 2వ రాకడనగా యేసు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలనలో యేసయ్య అంటాడు, నీకు ఎలక్షన్ పెట్టి ముఖ్యమంత్రిగా నేను ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు ఈ 10 రాజ్యాల మీద నువ్వు ముఖ్యమంత్రిగా ఉండమంటాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎలక్షన్లే లేవు, అసలు నిన్ను ఓడించే నాదుడే లేడు, ఎలక్షన్లే లేవు. అప్పుడు రాజాదిరాజు వెళ్తుంటాడు. ఎవరు రాజాదిరాజు? ప్రధానమంత్రిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటాడు. హల్లెలూయా. అక్కడ ఏమీ అన్యాయం ఉండదు, ఈ యొక్క ఏంటంటే అత్యాచారం ఉండదు, హత్యలు ఉండవు, దొంగతనం ఉండదు, కూనిదారులు ఉండవు, అబద్ధికులు అందరూ పరిశుద్ధులు అందరూ కూడా భూమి మీద రాజ్య పరిపాలన 1000 ఏళ్ళు చేస్తారు. 1000 ఏళ్ళు చేసే పరిపాలనలో ఒకవేళ నీవు దేశానికి మంత్రిగా ఉంటే ఎంత బాగుంటుందో, స్త్రీలైనా పురుషులైనా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా దేవుడు నిన్ను 1000 ఏళ్ళు నిన్ను ఒక మంత్రిగా ఉంచాడంటే ఇది మామూలు మాట. అందుకే యేసయ్య అంటాడు, నా రాజ్యములో నీతి న్యాయములు ఉంటాయి, నా రాజ్యము శాంతి సమాధానంగా ఉంటుంది, నా రాజ్యములో అన్యాయం ఉండదు,
నా రాజ్యములో అక్రమము ఉండదు. ఈ వ్యక్తులు నలుగురికి 4 మాట గురించి నేను చెప్తున్న మాటలు, వీరి నలుగురి యొక్క తలంపులు, వీరి పేర్లు రాయలేదు, కానీ ఆ నలుగురిలో ఒకడుగా నీవు ఉన్నట్లయితే, ఎవడో పక్షవాతముతో బాధపడుతున్నాడు, ఎవడో దయ్యములతో బాధపడుతున్నాడు, ఎవరో కూని చేయాలని ఇష్టపడుతున్నారు, ఎంతోమంది చెరపాలని ఆశపడుతున్నారు, ఎంతోమంది యవన బిడ్డలను వారి మానభంగం చేయాలని ఆశపడుతున్న వారిని నువ్వు బాగు చేస్తే యేసయ్య నిన్ను 1000 ఏండ్ల పరిపాలనలో ఒక మంత్రిగా చేస్తాడు యేసయ్య. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏదట్లయినా యేసు ప్రభువు వారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ మంచము బెడ్డుతోనే, మనిషితోనే, పక్షవాయుగల మనిషితోనే కరెక్ట్గా యేసు ప్రభు వారు ఉన్న దగ్గరికి దింపాడు. అమ్మా, నీ ఎట్లుంటుంది ఆ సీన్ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈడు వచ్చేటలకే నా పరిస్థితి ఇట్లా అయిపోయిందండి. ఏమైంది ఏనైనా బాగుండంటే బాగుండండి. సరే, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఇంత వినండి, మీరు మీ బైబిల్లో చూసుకోండి. రండి దేవుని బిడ్డలారా, ప్రభువారు ఏం బోధిస్తాడు ఇలాకంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండుము, ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. కుమారుడు అంటే బిడ్డా అని అర్థం. మొట్టమొదటి మాట ఏమన్నాడు యేసయ్య? ధైర్యముగా ఉండమన్నాడా లేదా? అన్నాడా లేదా? నా కుమారుడు అన్నాడా లేదా? నా బిడ్డ అన్నాడా లేదా? ఇప్పుడు ఈ నలుగురు యొక్క విశ్వాసం చాలా గొప్పది. ఏ నలుగురు? ఆ నలుగురిలో నీ పేరు ఉంటే ఎంత బాగుంది. అందుకే పేరు పెట్టలేదు ఆడ. ఓకే, నీ పేరు పెట్టడానికే ఆ పేర్లలో పేరుగా ఖాళీ చేసి పెట్టాడు. యేసయ్య నిన్ను బాగు చేసే గుంపులో ఉండాలి. దేవా, ఈ దినము నుండి ఎంతోమంది యవనస్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వారు బజారులో బాగానే ఉన్నారు, కానీ దేవుని మందిరానికి వచ్చేలకే పక్షవాయము గలవారు అయిపోతున్నారు. వారి చేతుల్లో కూడా పిడికుళ్ళు ముడుచుకొని ఉన్నాయి. చేతులు ఇప్పలేని వారుగా ఉన్నారు. కుష్ఠరోగులైపోయారు. అన్ని కార్యాలు చేయాలంటే వారికి గుప్పిలు ఇప్పటానికి చేతనవుతుంది. దేవుని కార్యము చేయటానికి వారికి పక్షవాతం వచ్చినట్టుందట. ఆ దినాలలో ఇప్పుడు లేవు, పావలాలు 10 రూపాయలు లేవు. అమ్మ చర్చికి వెళ్తేటప్పుడు ₹1 తీసుకుని వస్తుంది అమ్మ. ఇప్పుడు లేవు. ₹1 ఉంది. అప్పుడు పావలా, బేడ, అర్ధ, ఆనా ఉండేది. పిల్లారా, ఆ అమ్మ వచ్చేటప్పుడు ఆ అంగటికి వెళ్ళి, అయ్యా ఈ రూపాయికు 4 పావలాలు వేయ్యా అంటే ఇచ్చిన తర్వాత అమ్మ ఏం చేస్తుందంటే 2 కొడుకులు 1 బిడ్డ, ఈమెకు 1 పావల, అందరికీ పావల ఇచ్చేసి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ పిల్లలందరూ కానుకలు పెట్టే సందర్భంలో పిల్లలంతా కానుకేయాలంటే కొందరు అంటే పారాలిసిస్ వచ్చిన వాళ్ళు, అంటే పక్షవాయం గల వారు కానుకలు పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? జోబులు సీబెట్టేది, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవా హల్లెలూయా హల్లెలూయా అంటే ఆయన కానుక పట్టి వెళ్ళిపోతాడు. ఇది మాత్రం అమ్మేమనుకున్నది ఏషిండు కానుక అంటాడు. వాడేం చేస్తాడు తెలుసా? ఈ పావుల కానుక ఇవ్వకుండా ఇంటికి ఆట పోతూ షాప్కి వెళ్ళి ఆడ చాక్లెట్ కొనుక్కొని పోతాడు. మమ్మీ, నేను చాక్లెట్ తీసుకున్నాను మమ్మీ. ఎక్కడొచ్చినారు నీకు డబ్బులు అంటే, నువ్వు పావలు ఇచ్చావు చూడు, అది నేను కొన్నానంటాడు. అయితే ఒక్క బిడ్డ అంటుంది, మమ్మీ పావలే కాదు మమ్మీ, మనం ప్రార్థన చేద్దాం మమ్మీ, ₹1 మనం ఇస్తే చిల్లర లేకుండా ₹1 ఇద్దాం మమ్మీ, మనలో దేవుడు దీవిస్తాడు మమ్మీ అన్నప్పుడు ఆ తల్లి ఈ పిల్ల ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి ఇయ్యటానికి కృప చూపించాడు. ఆ దినమున వాళ్ళు బుద్ధి తెచ్చుకున్న ఆ పిల్లలు అంటారు, నేను చిల్లర కాదు నా దేవునికి ఇచ్చేది, నా దేవునికి నేను నోట్లు ఇస్తానంటారు వాళ్ళప్పుడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యమును చవి చూడాలి అంటే మనం కుష్ఠరోగులుగా ఉండకూడదు, పక్షవాయువులుగా ఉండకూడదు. అయితే ఇతని జీవితం ఎందుకు పక్షవాయం వచ్చిందో మనకు తెలియదు, కానీ దేవుడు అంటాడు, బిడ్డా నువ్వు భయపడవద్దు, నా కుమారుడా, నా కూతురా నువ్వు భయపడవద్దు, నిన్ను స్వస్థపరిచే దేవుడిని నేనున్నాను. నీవు ఎక్కడెక్కడో ఉన్నావు, నీ రోగము బాగా కాలేదు, ఇప్పుడు నా పాదముల దగ్గరికి వచ్చావు, నా వాక్యము వినటానికి నువ్వు వచ్చావు, నా మాటలను వినటానికి నువ్వు వచ్చావు, నా వాక్యము నిన్ను బాగు చేస్తుంది,
107వ కీర్తన 20వ వచనం. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 107 చదవండి మీరు ఆ మాటలు. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 107 వర్స్ 20 చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి వారిని ఏం చేశాడండి? ఆయన వాక్కులో ఉన్న బలము చాలా గొప్పదండి. ఆయన వాక్యములో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పదండి. నువ్వు దేవుని దగ్గరికి నమ్మకంగా వచ్చినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడండి, బాగు చేస్తాడండి. నువ్వు బాగుపడటానికే, స్వస్థపరచబడటానికే రావద్దు, దేవుని వాక్యం వినటానికి నువ్వు రా మొదట. ఆమెన్. నువ్వు దేవుని వాక్యం వినటానికి వస్తే దేవుడు నిన్ను అన్ని విషయాలలో బాగు చేస్తాడు. మీ పక్కోళ్ళకు చెప్పండి మాట, వారి ముఖం చూడండి, మీ పక్కోళ్ళ ముఖం చూడండి. దేవుడు మనల్ని బాగు చేస్తాడు. వారి ముఖం చూసి చెప్పండి, వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి. ఏమరా నీకు చేతులు ఉంటాయా లేవా? చేతులు ఉన్నోళ్ళే, లేనోళ్ళు ఏం చేస్తారు? ఇదే పారాలిసిస్ అనేది. నేను ఇదే నేను చెప్పింది మీకు. ఆడిపోయినా హాయ్ అంటారు అందరూ, ఆడిపోయినా హలో అంటారు అందరూ, ఆడిపోయినా హలో అంటే సెకండ్ కౌగులించుకొని బాబా ఏం ప్రేమనైనా ఈ ప్రేమ. ఇప్పుడు చెప్పు నీ కథ. అది మంచిదే, ఇది ఇంకా మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బాగు చేస్తాడు. ఇది పరిశుద్ధమైన హస్తం అనుకోండి. ఒక అపరిశుద్ధిని పట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలనగా మన పరిశుద్ధత వాళ్ళని స్రవించాలంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అన్నాడు, జక్కయ్యను ఉరికే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు యేసయ్య. ఆమేన్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే జక్కయ్య బాగైండా లేదా? జక్కయ్య ఎక్కేటప్పుడు చెట్టు గట్టి కష్టంగా ఎక్కాడు, కానీ దిగేటప్పుడు కష్టంగా దిగలే ఆయన. ఏంటి? జక్కయ్యని చెప్పుటలకే డ్రర్ దిగేశాడు. మేడి చెట్టు మీద జురుకులు ఏమంటే ఎలాగ ఏమంటే చీమలు ఉంటాయి. మేడి పండు చూడు మేళమయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు, పిరికివాని మధ్యలో బింకమీలాగున విశ్వదాభిరామ వినరవేమని వేమనట్టుంటే ఆయన పద్యం పాడతాడు. పిల్లారా, ఆయన దిగి ఆయనకు బ్లీడింగ్ అవుతుంటే కూడా దొక్కొని పోతుంటే కూడా పట్టించుకోలేదు. కారణం ఏంటనగా ఆయన చూసినప్పుడు మన నొప్పులుగా అనిపించవండి. ఆయన ఎంత ఆనందంగా పోయాడో యేసయ్యని పిలుచుకొని, సార్ మీరు మా ఇంటికి రండి, సార్ మరి మా ఇంటికి రండి అంటే, జక్కయ్య అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా? నువ్వు అడగక ముందే మీ ఇంటికి రావడానికి నేను ఇష్టపడ్డానన్నాడు యేసయ్య. యేసయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్య ఇంటికి వెళ్తే అక్కడ అదే అగసాట్లు. ఈ శిష్యులు కానీ శాస్త్రులు పరిచయులు ఇలేం పెద్ద మహానుభావులు ఆకాశంలో వాళ్ళమ్మ కన్నట్టుగా, ఆకాశంలో వాళ్ళమ్మ వాడిని కన్నట్టుగా, యేసయ్య నువ్వు జక్కయ్య ఇంట్లో భోజనం చేస్తావా? పాపి ఇంట్లో నువ్వు భోజనం చేస్తావా? యేసయ్య అంటాడు, నేను పాపులను రక్షించుటకి వచ్చాను. ఆమెన్. నేను పరిశుద్ధుల కొరకు రాలేదు, వైద్యుడు రోగి కొరకు. ఆమెన్. వైద్యుడు ఎవరి కొరకండి? రోగి కొరకు. నేను వైద్యునిగా వచ్చాను, రోగములో ఉన్న మిమ్మల్ని బాగు చేయుటకు వచ్చాను. హల్లెలూయా. అవును, దేవుడు తన వాక్యమును పంపి, తన వాక్కును పంపి, తన మాటను పంపి నిన్ను స్వస్థపరుస్తాడు. అందుకే దేవుడు అంటాడు, 81 కీర్తనలో మాట్లాడతాడు ఆయన 10వ వచనంలో, నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నా వాక్యముతో నింపుతాను. నీ నోరు బాగుగా తెరువమంటాడు అనగా హృదయము నిండిందాని కొలిది నోరు మాట్లాడుతుందంట. అందువలన నీ హృదయము ప్రభువారి కొరకు తెరిచినప్పుడు ఆటోమేటిక్గా నీ నోరు కూడా తెరుస్తావు. దేవుని యొక్క మాటలను నువ్వు స్వాదిస్తావు, దాన్ని రుచి చూస్తావు, దాన్ని చవి చూస్తావు. తెలపబడిన మాటలు నీకు స్టోరేజ్ అయి ఉంటుంది లోపల. దేవుని యొక్క వాక్యముతో నింపబడినప్పుడు ఈ వాక్యము అనేకుల జీవితాలను మారుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా అన్నట్లు ఇప్పుడు యేసయ్య దగ్గరికి వద్దాం. యేసయ్య దగ్గర ముందు ఏముంది? ఇప్పుడు ఏముందండి? మంచం ఉంది, బెడ్ ఉంది. ఆ మనిషి పేరు ఏదో మనకు కూడా తెలియదు. ఏండి ఏం పేరు మనకు తెలియదు. అయితే దేవుని స్తోత్రాలు, మొత్తానికి పెంకులు ఉపదేశారు. ఏండి అవన్నీ ఉపదేశారు. యేసయ్య దగ్గరికి తెచ్చారు. కుమారుడా భయపడవద్దన్నాడు. మరలా మీరు ఇప్పుడు మార్కు సువార్త దగ్గరికి రండి. 4వ వచనం, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయనకు చేరలేక ఆయన చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయం గల వారిని పరుపుతోనే దింపిరి. అమ్మా ప్రైజ్ ది లార్డ్.
యేసు వారి విశ్వాసమును చూసి, ఆ నలుగురి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి. పక్షవాయువు గలవంతో ఆ మాట చెప్పినప్పుడు శాస్త్రులు చాలామంది గొనుక్కుంటూ సనుక్కుంటున్నారు. అయితే 10వ వచనములో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము ఉంది. ఆయన మాట అధికారముతో కూడింది. దేవుని బిడ్డలారా, ఒకడు బాగైతే ఎంత మంచిది. కొన్ని అన్య ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ వారిని వెలివేస్తుంటారు. వారు దేవుని యేసయ్య మందిరానికి వచ్చినప్పుడు వారిని వెలివేస్తుంటారు. కానీ అదే వ్యక్తి సినిమాలకు వెళ్ళి కొట్లాటలు కొట్టించుకొని తిట్టించుకొని పోలీస్ స్టేషన్లో పడుతుంటే ఎవరు కూడా చూడు మా వాడు వాడిని కొట్టాడు, అందుకే వాడు పోలీస్ స్టేషన్ పోయాడు, మా వాని బలం మేము చూపించాం అని గర్వంగా చెప్పుకుంటారు. చర్చికి వచ్చారంటే వారిని వెలివేస్తూ ఉంటారు. చూశారా ప్రజల యొక్క జీవిత వైఖరి ఎలా ఉందో. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి బాగుపడుతున్నప్పుడు అన్య ప్రజలు ఎవరైనా కానీ ఈ వ్యక్తి బాగుపడుతున్నాడు కదా, బాగుపడటానికి అతడు ఎక్కడుంటే నాకేమనే సంతోషం ఆ తల్లిదండ్రులు వ్యక్తపరిచి వారిని ప్రోత్సహించాలి. దేవుని పిల్లారా, మీలో ఎవరైనా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎవరెవరు పట్టించుకోలేదు, కానీ అతడు దేవుని సంధానికి వచ్చినప్పుడు అనేకులు వారు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అంటున్నాడు, ఆ పక్షవాయు గల వ్యక్తితో మాట్లాడుతున్నాడు, కుమారుడా నువ్వు భయపడవద్దని చెప్పినప్పుడు వారి విశ్వాసమును చూసి యేసయ్య పక్షవాయువుతో ఉన్నవాడిని బాగు చేశాడు. హల్లెలూయా! బాగు చేశాడా లేదా? అవును, నిన్ను కూడా బాగు చేస్తాడు. అనేక విధములైనటువంటి పక్షవాయములు ఉండొచ్చు, కానీ దైవికంగా పక్షవాతం ఏంటి అనగా దేవునికి దూరం అయిపోతే నీ కాలు చేతులు దేవుని కార్యం చేయటానికి రావు. పాపాన్ని పట్టుకోవటానికి పరిగెత్తేయము, కానీ దేవుని సంధానికి రావు. చాలామందిని నేను చూశాను, చాలామంది నాకు అనుభవకులు ఉన్నారు. ఒక వ్యక్తిని నేను చూశాను కళ్ళారా. అతడు ఆ పక్షవాతంతో అతను నడవలేక వస్తున్నాడు. నేను అయ్యో పాపమని అనుకున్నాను. కానీ అదే వ్యక్తి ఏం చేశాడు తెలుసా? నేరుగా ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు, సిగరెట్ అడిగాడు. సిగరెట్ అడిగిన తర్వాత, అమ్మ ఇతని కాలు చేసి ఒకటి పని చేయట్లేదే, ఇతడు ఎట్లా కాల్చుకుంటాడు బీడీ సిగరెట్ అనుకుంటే అతనికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. అతడు తీసుకున్నాడు, సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. ఏంటి వాడు అతను అగ్గి పెట్టేస్తే ఒక చేతితోనే దాన్ని పుల్ల తీసుకున్నాడు, దాన్ని ఎట్లా అన్నాడు ముట్టించుకున్నాడు, తాగుతున్నాడు. వైద్యులు చెప్తుంటారు, పక్షవాయువు ఉన్నవారు ఈ బీడీ సిగరెట్లు సారాయి తాగకూడదు, పుచ్చుకోకూడదు, మంచి ఆహారం తినాలి, పరిశుద్ధినిగా నువ్వు జీవిస్తే నువ్వు బాగవుతావని వైద్యులు కూడా చెప్తారు. మీరు ఎవరైనటువంటి వారు ఉన్నారా? స్మోకింగ్ చేసేటోళ్ళు ఉన్నారా? సారాయి తాగేటోళ్ళు ఉన్నారా? ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు ఉన్నారా? మీకు ఒక అవకాశం చెప్తున్నాను. యేసయ్య నిన్ను బాగు చేయటానికి తీసుకుని వచ్చాడు, నిన్ను బాగు చేయటకు వచ్చాడు, నిన్ను రక్షించుటకు వచ్చాడు. ఆయన అధికారము గల మాటలు నిన్ను ఏమంటున్నాయి? ఆయన దయగల మాటలతో దాన్ని పోల్చి అంటాడు, నా కుమారుడా నువ్వు భయపడవద్దు, నిన్ను బాగు చేస్తానంటాడు. యేసయ్య చాలా గొప్పవాడండి. ఇప్పుడు నీవు నోట ఏముంటుందో తెలుసా? దేవుని గురించి ప్రచారం చేస్తావు. నీ నోటి మాట అనేకులకు మృదు మధురంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. మారు మనసు దేవుని యొక్క బిడ్డల యొక్క మాటలు మాట్లాడుతున్నప్పుడు, యెహోవా యందు భయం కలిగిన వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటూ ఉంటాడట. దేవుని జ్ఞానము కలిగిన వాని యొక్క మాట వివేకముతో ఉంటుందంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేము నిన్నగాక మొన్న హైదరాబాద్ నుంచి వస్తున్నాం. కర్నూలు కంటే ముందు 40 కిలోమీటర్ల దూరంలో టీ తాగిపోవాలని అనుకున్నాం. ఉండి కొంచెం తినిపోవాలేమో అనుకున్నాం. నిలబడిన తర్వాత కుమారుడు వెళ్ళాడు, టీ చెప్పాడు, వానికి పాలు కావాలన్నాడు. మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆ హోటల్ యజమానుడు అన్నాడు, సార్ మీరు పాస్టరా అన్నాడు. అవునండి అన్నాను. సార్ లోనికి రండి సార్ అన్నాడు. కూర్చోబెట్టాడు, అన్ని విషయాలు చెప్పాడు. వారింటి కొరకు ప్రార్థన చేశాను, వారి కొరకు అందరి కొరకు ప్రార్థన చేశాను. సార్ చాలా సంతోషం సార్, మీరు సంభాషించుకుంటున్నప్పుడు నిజముగా వీరు పాస్టర్లు అన్నారు. బాబు నువ్వు ఎక్కడ చర్చికి వెళ్తాను అంటే గద్వాల్ క్యాంపు. గద్వాల్లో ఇంతకుముందు మీటింగ్స్ వచ్చాయి, కుదరలేదు. మరలా ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. గద్వాల్ క్యాంపులో నువ్వు ఏ చర్చికి వెళ్ళు బాబు, నమ్మకంగా ఉండు, ప్రభుకుండు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయి, మా హోటల్ కొరకు అన్నారు. ప్రార్థన చేశాము. అతనికి ఏం బుద్ధి పుట్టిందో కానుక తెచ్చి ఇచ్చాడు నాకు. ప్రార్థన చేశాను, దేవా మా నోటి మాట ఎంతమందికి తెలియజేస్తావు ప్రభా. నీ రుచికరమైన మాట అనేకులను ఆకర్షింపజేస్తుందండి.
నువ్వు ఆడికి పోయి వాడులే, ఈడులే, అదిలే, ఇదిలే అంటే ఎట్లుంటుందండి? నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? దేవుని పిల్లారా, నమ్మకంగా ఉండండి. దేవునికి ఇష్టలుగా జీవించండి. ప్రభు కొరకు జీవించండి. దేవుడు మీ జీవితంలో నీ నోటి మాటను బట్టి ఎవరిని కూడా మనము హర్ట్ చేయకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన బాగా ఈనాడు. చూడండి, మార్కు సువార్త దగ్గరికి వస్తాం. మనం మార్కు సువార్త దగ్గరికి వస్తాం. దేవుడు 11వ వచనం, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక. ఒక్క నిమిషం, అది చదివిన తర్వాత లూకాసు వార్త 5వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 5:25. ఈ మాటలు కొంచెం మీరు భక్తులు ఎలా చక్కగా రాశారో ఇందాం. వెంటనే వాడు వారి ఎదుట లేచి, ఎవరి ఎదుట లేచి? అందరి ఎదుట లేచాడు. నలుగురు కష్టపడ్డారు, యేసయ్య కృప చూపించాడు. నలుగురు యొక్క విశ్వాసం చూశాడు. వారిని పెంకు విప్పి, కప్పు విప్పి కిందికి దించారు. తాళ్లతో కట్టారు, మంచాన్ని తీసినారు. ఇప్పుడు ఈ భక్తుడు, లూకా భక్తుడు ఏం చెప్తున్నాడు అనగా 25లో, వాడు వెంటనే వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని, చప్పలు కొడదామా, ఏమెత్తుకున్నాడు? మంచం ఎత్తుకున్నాడంట. హల్లెలూయా. అమ్మా, ఎత్తుకున్నారా మంచం? శక్తి వచ్చిందా లేదా దానికి? ఇప్పుడు ఎంత బరువైన మాస్తాడు, దేవుని కొరకు ఏమైనా బరువు చేస్తాడు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, గమ్యానికి చేరు, తీరానికి చేరు, గమ్యానికి చేరు. యేసులో ఉన్నవారు ఇప్పుడు ఎంత బరువుని ఎత్తారంట? భారం భరిస్తాడు యేసయ్య. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన భారమంతా ఆయన అంటాడు. ఈయన అంటాడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎవడు కాడివాడే మొయ్యాలి. ఆమెన్, ఆమెన్. ఎస్, స్కేలి. నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా. యారు నడుస్తున్నాడండి? ఇతని పక్షవాయించిన నడుస్తాడా? కానీ యేసయ్య నిన్ను నడిపిస్తాడు ఇప్పుడు. ఆమెన్. నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా. నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా, నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా. కలువరి గిరిటను కాసిలువ మోసినా, కలువరి గిరిటను కాసిలువ మోసినా, నజరేయుడేసు నీ ముందు నడువగా, నజరేయుడేసు నీ ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, గమ్యానికి చేరు, ఓహో తీరానికి చేరు, గమ్యానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైనా, ఎంత దూరమైన అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరా, తీరానికి చేరు, తీరానికి చేరు, గమ్యానికి చేరు. ఎంత దూరమైనా
చెల్లిద్దామా? దేవుని చెల్లిద్దామా? నడవలేని జీవితము, పరుపులో ఉన్న జీవితము, దుర్వాసంతో ఉన్న జీవితాన్ని ఇప్పుడు మంచం ఎత్తుకొని పోతున్నాడు, భారం మోస్తున్నాడు దేవుని కొరకు. అందరము తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశీనులో కనిపించే చిరంజీవుడే పరంజ్యోతి యేసుని ముందు నడువగా. నిశీనులో కనిపించే చిరంజీవుడే పరంజ్యోతి యేసుని ముందు నడువగా. ఓహో యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, గమ్యానికి చేరు. ఓహో తీరానికి చేరు, గమ్యానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారం, ఎంత దూరమైన అది ఎంత భారమైన. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, గమ్యానికి చేరు. తీరానికి చేరు, గమ్యానికి చేరు. నలుగురు ఎత్తుకొని పోయారు. ఎవరిని? ఏమర్థమైంది మీకు? ఒకరు బాగు చేయటానికి పోయి వీళ్ళు చెడిపోలేదు. అది కొత్తగా. నలుగురు ఒకరిని బాగు చేయటానికి పోతే చెడిపోలేదు వాళ్ళు. నువ్వు చెడిపోయే గుంపులు ఉండకూడదు, బాగు చేయ గుంపులు. నలుగురు బాగుపడ్డారు, అతన్ని కూడా బాగు చేశారు. తెలిసి తెలిసి జారిపోయినావా. ఎంతోమంది అన్నారు కదా, వీడు సేవకు పోయాడు కానీ గబ్బు పట్టించారు రా అన్నాడు ఒక ఆయన. బైబిల్ స్కూల్కి వెళ్ళాడు. అయ్యా బైబిల్ స్కూల్ ఏమైపోయాడా? చెడిపోయాడు. ఆ మాట రాకూడదు. నీకు బాగుపడటానికి రావాలి దేవుని మందిరానికి. దేవుని సన్నిధికి వచ్చింది నువ్వు చెడిపోయిన వాడికి బాగుపడాలి, కానీ బాగుపడే దగ్గరికి వచ్చి నువ్వు చెడిపోకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. అర్థం కావట్లేదు. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, బ్రదర్ ఐఎమ్ సోన్సో పలానా ఆయన కొడుకుని నేను అన్నాడు. ఎవరంటే ఆయన నాకు బాగా తెలుసు. ఏమనుకోద్దు, నేను వ్యసనాలు గురి అయిపోయాను పాస్టర్ గారు, నేను మందుకు అలవాటు పోయాను పాస్టర్ గారు, ప్లీజ్ నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అతని పేరు చెప్పగానే మీ నాయన పేరు అది కదన్నా. నేను మా నాయన పేరు చెప్తే నాకు భయం అవుతుంది, అందుకే చెప్పాలంటే నువ్వు చెప్పకపోయినా కానీ మీ నాయన నాకు మంచి సేవకుడు ఆయన. ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రాలు. ఈ దినం సేవలు ఉన్నారు, మంచిది. చెడిపోకూడదు పిల్లలారా. దేవుని మందిరానికి వచ్చి చెడిపోకూడదు, బాగుపడాలి. దేవుని మందిరానికి వచ్చాడు, పాదముల దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి. తెలిసి తెలిసి జారిపోయినావా. అట్టివారికి కూడా సదవకాశం. తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. చర్చికి వెళ్ళాను, అమ్మాయిని ప్రేమించాను అన్నాడు ఒకడు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నిడిచిపెట్టిన అంటాడు. అరే ప్రేమించడానికి అది చర్చి, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకోవటానికి ఇద్దరు. ప్రైజ్లాడు. చర్చి అనేది ప్రేమించుకోవటానికి ప్రేమాలయం కాదు. ఇది ప్రైజ్లాడు చెప్పండి. ఇది ప్రేమాలయం కాదు నైనా. తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. ఓ తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశీదిలో కనిపించే చిరంజీవుడే, నిశీదిలో కనిపించే చిరంజీవుడే, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా. యేసు
దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, గమ్యానికి చేరు, తీరానికి చేరు, గమ్యానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా. రైల్వే వాళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళకు పాస్ ఊరికిని ఇస్తారు ట్రైన్ వెళ్ళటానికి. అల్లెలు చెప్పండి, అల్లెలు చెప్పండి. రైల్వే వాళ్ళు రిటైర్డ్ అయితే వారికి పాసు ఫ్రీ ఇస్తారు. కేఈబీ వాళ్ళు అనగా ఎలక్ట్రిసిటీ బోర్డు వారికి రిటైర్డ్ అయితే వారికి కరెంటు ఫ్రీ ఇస్తారు. కానీ మేము రిటైర్డ్ అయితే మేము మిలిటరీ వాళ్ళు రిటైర్ అయితే రమ్ము బాటిల్స్ ఇస్తారు. ఏం నవ్వురండి నవ్వు. సూపర్, గుడ్, స్తోత్రం. మీరు నవ్వాలని నేను ఆశపడుతున్నాను. నేను ఆర్మీలో ఉన్నప్పుడు చలి విపరీతం -డిగ్రీ చలిలో వీళ్ళు బాగా ఉద్యోగం చేయాలని మాకు రోజు ఉంటుంది. డైలీ 2-3 పెగ్గులు తాగాల్సిందే. ఇది ఇక్కడ మీ సేవకుడు, ఇక్కడ మీ సేవకుడు ఉన్నాడు కదా, ఎంతమంది అది -డిగ్రీ కాదు, అది ఇంకో -డిగ్రీ కాదు, నా చుట్టుపక్కలంతా తాగేవారే. కానీ నేను ఎప్పుడే కానీ అది ముట్టుకోలేదు. ఇప్పుడు కూడా నా కాడ లిక్కర్ కార్డు ఉంది, గ్రోసరీ కార్డు ఉంది. లిక్కర్ కార్డు కావాలంటే చెప్పండి, చాలా రమ్ము బాటిల్, బీరు, విస్కీ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి. కావాలనా? అయితే ఒక మాట, నేను తాగను, మీకు తాపనీయను. ప్రైజ్ ది లార్డ్. అదే సాక్ష్యం, అదే సాక్ష్యం. నీకు అవకాశం వచ్చినప్పుడు కూడా ఏదైనా చేయాలని దానికి దూరం అయిపోతే నీ పక్షవాయ రోగము దూరం అయిపోతుంది. ఎంత దూరమైన అది ఎంత భార, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, మంచం ఎత్తుకొని పో, మరువే తిరిగి వస్తావు. తీరానికి చేరు, గమ్యానికి చేరు, దూరమైన. నడిచి నడిచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడిచి నడిచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుగా సిలువ మోసినా, కలువరి గిరిదనుగా సిలువ మోసినా, నజరేయుడేసు నీ ముందు నడువగా, నజరేయుడేసు నీ ముందు నడువగా. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, గమ్యానికి చేరు, తీరానికి చేరు, గమ్యానికి చేరు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నడిచి నడిచి అలిసిపోయి, చేసి చేసి అలిసిపోయి, ఖర్చు పెట్టి అప్పుల పాలైపోయి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? నిన్ను ఆ నలుగురు ఎవరో మనకు తెలియదు, కానీ సంఘ భారము కలిగిన వారు ఎవరో, స్తంభాలుగా ఉన్నారు ఎవరో. ఆ నలుగురు కలిసి స్తంభాలుగా ఆ పక్షవాయం గల వ్యక్తిని తీసుకుని వచ్చారు, పెంకులు ఉపదీశారు. కానీ ఆ పెంకులు ఉన్నటువంటి ఆ ఇల్లు రంధ్రాలు పడినప్పుడు కూడా యేసయ్య బాధపడలేదు. అందరూ స్వస్థతల కొరకు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఆ పెంకులు తీస్తే దాన్ని బాగా చేసే నాదుడు ఎవరు? ఆయన కానీ దేవుడు బాధపడలేదు. నువ్వు బాగుపడేది ఆయన ఇష్టపడ్డాడు గనుక ఆయన బాధపడలేదు. ఎంత ఆస్తి నష్టమైనా, ఎంత బరువు మోయవలసి వచ్చినా, ఇప్పుడు ఇతని మంచం ఎత్తుకున్నాడు, పరిపెత్తుకున్నాడు, పరిగెత్తుకొని పోతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. జనులందరూ కూడా విభ్రాంతి పొంది దేవుని స్తుతిస్తున్నారు. అమ్మో, ఎటువంటి అద్భుతం జరిగింది అని సంతోషపడుతున్నారు. 12వ వచనములో మనం చూసినప్పుడు
తక్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు! నీ జీవితాన్ని బాగు చేస్తాడు. బ్రదర్, సిస్టర్, ఒకవేళ నీకు ఏదైనా చేయవలసినది చెయ్యరానిది నీ దగ్గరికి వచ్చినప్పటికి కూడా చెయ్యకుండా అక్కడ నీవు చాతగాని వాడవని అనిపించుకో, పర్వాలేదు. దేవుడు నిన్ను ప్రేమించి గొప్పగా భాగ్యం దయచేస్తాడు. నువ్వు తాగవే, నువ్వు మనుషుడు కాదు, నువ్వు పురుషుడు కాదని కూడా నన్ను అన్నారు. అసలు నువ్వేం సైనికుడు అయ్యా అన్నారు. నేనా మాదిరికరమైన సైనికుని. నేను నా దేశ సేవ కొరకు నేను సేవ చేశాను. నా డాక్యుమెంట్లో ఎగ్జాంపులరీ, ఈ సైనికుడు ఎగ్జాంపులరీ, ఒక మాదిరికరం ఉన్నాడు. అదే నేను చూపించాను. అన్ని దగ్గర ఉన్నాయి కానీ అన్ని చేయవలసినవి కాదు. బ్రదర్, నీకు కూడా అన్ని దగ్గర ఉండొచ్చు, అందుబాటులో ఉండొచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు, నేను అడిగే నాదులు లేదు. కానీ అన్నీ చేయవలసినవి కాదు. ఇదిగో ఎక్కడున్నావు తెలుసా? నువ్వు ఇప్పుడు యేసయ్య పాదముల దగ్గర ఉన్నావు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా, నడువలేక సొమ్మసిల్లిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నలచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిగనక సిలువ మోసినా, కలువరి గిరిగనక సిలువ మోసినా, నజరేయుడేసు నీ ముందు నడువదా, నజరేయుడేసు నీ ముందు నడువదా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు దేవా, గమ్యానికి చేరు, ఆహా తీరానికి చేరు, గమ్యానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైన, అది ఎంత భారమైనా, ఎంత దూరమైన, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, గమ్యానికి చేరు, ఆహా తీరానికి చేరు, గమ్యానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైన ఏ భారమైన మోస్తాను ప్రభా నీ కొరకు. నా సిలువ నేను ఎత్తుకొని మోస్తాను. ఎవడు మంచం వాడే మోయాలి, ఎవరు బెడ్ వాడే మోసాడు. ఎస్, పరిగెత్తుకొని పోతున్నాడు పక్షవాయం గల వ్యక్తి, దేవుని గణపరుస్తున్నాడు. చూసిన వారందరికీ భ్రాంతి కలిగింది. వీడు ఎవరికి సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. ఈయన జీవితం చూసిన వారు ఏమో పను బాగా అయిపోయావా? ఎస్, నన్ను యేసయ్య బాగు చేశాడు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? నన్ను ఆశీర్వాదించిన దేవుడు నిన్ను ఆశీర్వాదించడా? నా పిల్లలను ఆశీర్వాదించిన దేవుడు నీ పిల్లలను ఆశీర్వాదించడా? ఏ సందర్భంలో కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినావా దేవుని కొరకు సాక్షిపడగా జీవించు. దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. యేసు వైపే చూడు, అప్పుడు యేసు వైపే చూడు. డబ్బు వైపు చూస్తే కష్టపడతావు బాబు. డబ్బు నిన్ను గబ్బు పట్టిస్తుంది. డబ్బు నీకు అవసరమే, కానీ అది దుర్వాసన తెస్తుంది. పాపము నీకు ఆరంభములో భౌతిపుగా ఉంటుంది, కానీ తర్వాత నిన్ను అది విషంగా మారుస్తుంది. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు. నువ్వు నా పాదముల దగ్గర ఉండు. అది ఎంత భారమని నువ్వు మోస్తావు. ఏమైనా కానీ నేను నీకు తోడుగా ఉంటాను. నీ భారం నేను మోయుటకు సిద్ధంగా ఉన్నాను. నీ పనుల భారం యెహోవా మీద మోపుము. దేని గురించి చింతించొద్దు.
నీ కొరకు నా కొరకు యేసయ్య చింతిస్తున్నాడు. ఆయన కొరకు మనం నమ్మకంగా జీవిద్దామని తీర్మానం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ నామానికి వందనాలు. మీ నామంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు అలిసిపోయిన జీవితాలు, కష్టములు ఉన్న జీవితాలు, అర్థం కాని పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడా నేనున్నాను, భయపడవద్దు నా కుమారుడా, నా బిడ్డ ధైర్యముగా ఉండమని పక్షవాయువు గల వారితో మీరు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డను దీవించు, మీరు ఉద్దేశం సఫలం చేయండి, మీరు బాధలను తీర్చివేయండి, అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యపరచండి, మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి, నీ మహిమ ఐశ్వర్యముతో నింపండి. దేవుని సన్నిధానికి ఎవరు కూడా పారాలిసిస్గా ఉండకూడదు, ఎవరు కూడా పక్షవాయంగా ఉండకూడదు, పరిగెత్తుకొని నీ సన్నిధానికి రావాలి. అన్నింటికి ముందుకెళ్ళి దేవుని సన్నిధానికి వెనక్కి వస్తే అది పారాలిసిస్ కాక మరేంటి? దేవా, అటువంటి స్థితి ఎవరికి లేకుండా చేయండి స్వామి. దీవించి ఆశీర్వదించి మీరు వాయి పొందండి. వీరందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని శ్వాసం మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్. మీ అందరికి వందనాలు. దేవుడు దించును గాక.